కొద్దిగా తగ్గుతుందని. అనకాపల్లి జిల్లా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ఆటో యూనియన్లు ధర్నా నిర్వహించి డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశాయి. అనకాపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పెరిగిన ఇంధన ధరల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు భారంగా మారి పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులపై ఉన్న ఆర్టీఓ పన్నులు చలానాలు రద్దు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విపరీతంగా పెంచేసి నిత్యావసర వస్తువుల రేట్లు పూర్తిగా పెరిగిపోతున్నాయి. అదే పద్ధతిలోనే ఈరోజు ఆటో కార్మికులు ఉరేసుకోవడం తప్పితే వేరే మార్గం లేదు. ఈరోజు డీజిల్ రేట్లు పూర్తిగా పెంచడం వల్ల ఆటో కార్మికులు కనీసం ఫైనాన్స్ కట్టడానికని ప్రభుత్వం కట్టవలసిన చలానాలు కట్టడానికి కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ డీజిల్ రేట్లు వెంటనే తగ్గించాలి. అదేవిధంగా అక్రమ కేసులు పెట్టిన ఈ డీజిల్ ఆటోల పైన ఎన్నో తొలగించాలని చెప్పేసి, ఏదైతే మన ట్యాక్సులు కూడా తీసివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసిన అవసరం ఏర్పడుతుందని, రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఏదైతే ఈరోజు పెంచే డీజిల్ రేట్లు ఎన్నో తగ్గించాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఓగతప్పుడు కబుర్లు చేసి ఈరోజు ఆటో కార్మికులకి నేను పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఈరోజు డీజిల్ రేట్లు పెంచి నడ్డి విరిసే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏర్పడింది. రానున్న కాలంలోని చంద్రబాబు నాయుడు టీడీపీ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.